హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం వ్యాఖ్యానించింది. క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు లాయర్ చెప్పడం జరిగింది. క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ వెనక్కి తీసుకున్న దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోము అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పిన కేటీఆర్ తరపు లాయర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు మీకున్నాయి కదా అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు లాయర్ చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు నిరాశ ఎదురైంది. విచారణ ప్రాథమిక దశలో ఉందని హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. స్వాతి, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారణ జరిపిన జస్టిస్ బేలాయన్ త్రివేది, జస్టిస్ ఏదైతే ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి స్పష్టం చేసింది. అంతేకాదు విచారణ జరుగుతున్నటువంటి ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పింది. అయితే ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి సైతం ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది, అంతేకాదు విచారణ జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో కేటీఆర్ తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ మాత్రం ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఈ ఒప్పందాలు ఇవన్నిటి విషయంలో అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి కేసు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, తాము పూర్తిగా విచారణకు సహకరిస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఏదైతే ఎన్నికల కోడ్ సమయంలో నిధులు చెల్లించాల్సి వచ్చింది, ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, అందుకోసమే నిధులు చెల్లించాము. అంతేకాదు నిధులు చెల్లించినటువంటి హెచ్ఎండిఏను, మరోపక్క డబ్బులు తీసుకున్నటువంటి కంపెనీని మాత్రం ఇందులో నిందితులుగా చేర్చలేదు, కావాలనే ఇది రాజకీయ పూరితమైనటువంటి కక్ష కోసమే తనపై ఈ కేసు పెట్టారని చెప్పి ఆ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సందర్భంగా జస్టిస్ బేలాయన్ త్రివేది సైతం జోక్యం చేసుకొని ఒక చేప నీళ్లలో ఉండి తాను నీళ్లు తాగలేదు అంటే ఎలా నమ్ముతామనే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. సో ఓవరాల్ గా జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోము అని చెప్పడంతో కేటీఆర్ తరపున న్యాయవాది తమ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. సో మరోపక్క అంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ కేసును విచారణ కొనసాగుతుంది. అంతేకాదు కేటీఆర్ కు గతంలో ఉన్నటువంటి ఏదైతే అరెస్టు చేయకుండా ఉన్నటువంటి ఆ గడువును కూడా ఉపసంహరించుకుంది హైకోర్టు. సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఏసీబీ తమ విచారణను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ కూడా కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. ఈడీ ముందు కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా తమకు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభిస్తుంది అని కేటీఆర్ తరపున న్యాయవాదులు కావచ్చు, కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆశించారు. కానీ అటువంటిదేం జరగలేదు. ఫైనల్ గా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలే ఫైనల్ అనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఇప్పుడు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ ఖచ్చితంగా ఏసీబీ కానీ ఈడీ కానీ ఇచ్చేటటువంటి నోటీసులకు అనుగుణంగా తాను వాళ్ళ ముందు హాజరు కావాలి. అంతేకాదు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఏసీబీ కానీ ఈడీ కానీ ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
స్వాతి. రాజు, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏ సిచ్యువేషన్ లో వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు? ఎస్, దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ నిధులు చెల్లించేటటువంటి అంశం కావచ్చు, మరో పక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎందుకు ఇలా జరిగింది, అంతేకాదు ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం కూడా లేదన్న విధంగానే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి ప్రభుత్వ నిర్ణయం జరగకుండా, అంతేకాదు ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పట్టించుకోకుండా ఒక్కసారిగా వాళ్లకు అంటే గతంలో ఇచ్చినటువంటి అమౌంటే కాదు, లేటెస్ట్గా ఇచ్చినటువంటి 50 కోట్ల రూపాయలు అనేది నిబంధనలను అతిక్రమించారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేస్తూ తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ఎన్నికల కోడ్ కాబట్టే తాము నిధులను చెల్లించాల్సి వచ్చిందనే విషయాన్ని ఒకవైపు కేటీఆర్ తరపున హాజరైనటువంటి న్యాయవాది స్పష్టం చేశారు. సో ఓవరాల్గా చూస్తే కూడా ఇది ఖచ్చితంగా కొంత అతిక్రమణ అనేది ఖచ్చితంగా జరిగింది అనే విషయాన్ని కొంత స్పష్టంగా తెలుస్తుంది అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా అది ఒప్పుకున్నట్టే తెలుస్తుంది. అందుకోసమే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అనేటివి ఫైనల్ అనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, కేటీఆర్ తరపు లాయర్ వాదనలు ఏ విధంగా సాగాయి రాజు? ఎస్, కేటీఆర్ తరపున హాజరైనటువంటి న్యాయవాది మాత్రం తను మొదట చెప్పినటువంటి అంశం ఒకటే, అంటే ముందుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది, ఆ తర్వాత కక్ష సాధింపుతోనే తన పైన ఈ కేసు పెట్టారనే విషయంతో తన వాదనలు ఓపెన్ చేశారు. అంటే ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చింది, దాంతో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు తాము ఏదైతే సదరు సంస్థకి ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి సంస్థకి మేము నిధులు చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వీటన్నిటి నేపథ్యంలోనే తనపై కక్షపూరితంగా ఈ కేసు పెట్టారనే విషయాన్ని కోర్టుకు స్పష్టం చేశారు. అంతేకాదు 31A తనకు ఎలా ఆపాదిస్తారు, అంటే అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి కేసు తనపై ఎందుకు పెడతారు, ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ తర్వాత HMDA చెల్లించింది, ఆ నిధులు ఎక్కడికి కూడా పోలేదు, అవన్నీ కూడా సరిగ్గా అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ కూడా అన్ని ప్రభుత్వం వద్దే ఉన్నాయి, కానీ తనను అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి కేసులో ఎందుకు ఇరికించారు అనే విషయాన్ని కొంత కోర్టు ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇదంతా కూడా ప్రభుత్వం పాలసీ ప్రకారమే జరిగింది, అన్ని రకాలుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏసీబీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, అంతేకాదు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, అంటే దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సో ఫర్దర్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా సరే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి ఈ కేసు విచారణ కొనసాగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే మరొకసారి ఇక్కడ ఏదైతే కేటీఆర్ తరపున న్యాయవాది మళ్ళీ తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అంటే డబ్బులు చెల్లించింది HMDA, తీసుకున్నటువంటి సంస్థ, వీళ్ళని మాత్రం ఈ కేసులో ఎక్కడ కూడా నిందితులుగా చేర్చలేదు, తనను మాత్రమే నిందితులుగా చేర్చి తనపై రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ప్రభావం తీసుకునేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేశారు, కక్ష తీర్చుకునేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికైతే కేటీఆర్ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ను ఏదైతే డిస్మిస్ చేస్తామనడంతో తామే ఈ కేసును వెనక్కి తీసుకుంటామని చెప్పి కేటీఆర్ తరఫున న్యాయవాది చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఇక విచారణ కూడా ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, మరింత దూకుడుగా వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి కదా అని సూచించింది ధర్మాసనం. ప్రభుత్వం ఏసీబీ తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు.
సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా అని సూచించింది ధర్మాసనం. ప్రభుత్వం, ఏసీబీ తరపున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు.